న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలోని మాజీ దివంగత ఎంఎస్ రావు ఘనంగా జన్మదిన వేడుకలు. చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర మంత్రులతో ప్రారంభోత్సవాలు. ప్రగతిలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తామన్న మేయర్ సునీల్ రావు. అభాగ్యుల పాలిట కల్పతరువైన ఖాదీమానే మిల్లత్ అనే స్వచ్ఛంద సంస్థ వితంతువులు వృద్ధులకు పెన్షన్లు ఇస్తూ హక్కున చేర్చుకుంటున్న నిర్వాహకులు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దివంగత ఎంఎస్ సత్యనారాయణరావు 91వ జయంతిని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు ఎంఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సత్యనారాయణరావు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మంత్రిగా మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి వంచన లేకుండా కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నత పదవులు పొందిన పార్టీ, అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారన్నారు. భవిష్యత్తు ఆయన ఆశయాలను, ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని కోరారు. ఎంఎస్ రావు మనవడు కాంగ్రెస్ పార్టీ నేత రోహిత్ రావు మాట్లాడుతూ, చాలా కాలంగా పార్టీ ఉన్నతమైన పదవులను చేపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. ఆయన చూపిన బాటలోని నేటి యువత పైనుంచి ఆయన ఆశయ సాధనకు తమ వంతు కృషి అందించారు కోరారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పరమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాకు సంబంధించి ఒక ప్రముఖ నాయకుడిగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కీలక బాధ్యతలు వహించినటువంటి సత్యనారాయణరావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ముందు వరుసలో పోరాడినటువంటి వ్యక్తి. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ జిల్లా అభివృద్ధిలో వారి పాత్ర ఎన్నడూ ఎవరు కూడా మరవలేనటువంటిది. అటువంటి సత్యనారాయణరావు గారు ఒక 91వ జయంతి సందర్భంగా అందరం కూడా కలిసి నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు చూపెట్టిన మార్గము ఏదైతే ముక్కుసూటిగా ఉండి వాస్తవాలు గట్టిగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడిగా తప్పకుండా అందరూ యువకులు కూడా ఆ విధంగా ఉండి ముందుకు పోవాలని, ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పట్టణంలోని డిసిసి ఆఫీసులో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మంచి పేదలకు అండగా మరియు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పనులు చేసిన విధానం ఉన్న వ్యక్తి. అటు మంత్రిగా వ్యవహరించినాడు. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు కూడా వారు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించిన విధానం ఉన్న వ్యక్తి. అంత గొప్ప మేధావి ఈరోజు మన మధ్య లేనందుకు మనం లేని లోటుగా ఏర్పడడం జరుగుతుంది. డిసిసి ఆఫీస్లో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మొన్న న్యూ ఇయర్ సందేశంలో చెప్పినట్టుగా ఎడ్యుకేటెడ్ యూత్ అందరూ కూడా రాజకీయాలకు రావని ఎట్లయితే అన్ననో, మీరు ఒకసారి ఎంఎస్ఆర్ లాంటి నాయకుల గురించి కూడా మీరు అందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ అసలు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా తనకు పేరున్నది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని ఏనే వద్ద రాత్రి వేళ లిఫ్ట్ అడుగుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు సంపత్ ఢీకొని కింద పడిపోయాడు. ప్రమాదంలో సంపత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు నమోదయ్యాయి. మృతుడు సంపత్ అక్కన్నపేట మండలం చోటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గ్రామం నుండి హుస్నాబాద్కు వెళ్తూ ఉండగా ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని D4 ఉపకాలువకు గండిపడి గత 3 రోజుల కిందట గ్రామంలోని సుమారుగా 30 ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారి సామాగ్రి పూర్తిగా జలమయమైంది. పండుగ పూట తినడానికి తిండి కూడా లేకుండా పోయింది. దీంతో విషయం తెలుసుకున్న నుస్లాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ తన సొంత ఖర్చులతోటి ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున 50,000 విలువ గల బియ్యాన్ని 30 కుటుంబాలకు అందజేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా నాణ్యతతో కాలువ మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, పెట్టం రమేష్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, భేతి శ్రీనివాస్ రెడ్డి, సదీ గౌడ్ అలాగే తదితరులు పాల్గొన్నారు.
మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టు గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన్నే పనిచేస్తుండ్రు. మన్నెంపల్లి, నల్లగొండ, మల్లాపూర్లో అసంపూర్తిగా పనులు చేస్తుండ్రు. దీనికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఆయన దృష్టికి తీసుకుపోయి అతి తొందరలో ఈ వర్క్ చేయించగలరని చెప్పి గ్రామస్తుల తరఫున మా పార్టీ తరఫున కోరుతున్నాము. ఒకవేళ ఈ ఇల్లు బాగా చెడిపోయిన ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ విడతలో డబుల్ బెడ్రూమ్లు వాళ్లకు ఎట్టి బదులు ఇవ్వగలని చెప్పి డిమాండ్ చేసినాను. ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మినిస్టర్ కాబట్టి సాధ్యమైనంత వరకు తొందర చేసి మన్నెంపల్లిలో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని కోరుతున్నాం. గత 2 రోజుల క్రితం కెనాల్ కాల్వ గండిపడడంతో సుమారు ఒక 30-40 కుటుంబాలు నిత్యావసర వస్తువులు కానీ బియ్యం, పప్పులు, ఉప్పులు అలాగే వంట సామాగ్రి కొట్టుకపోవడం జరిగింది. ఈ కొట్టుకపోయిన సందర్భంగా మా ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రావుల రమేష్ గారికి సమాచారం చేరవేయడం జరిగింది. చేరవేసిన వెంబడే తమ్మి మన వంతు కూడా మనం సాయం చేద్దాం, ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకుందాం అనే ఒక మాట చెప్పి ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 26 కిలోల చొప్పున బియ్యాన్ని అందించడం జరిగింది. సుమారు ఒక 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. కావున ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ రావుల రమేష్ గారికి మా గ్రామం తరఫున, మా తరఫున, బాధితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆపదలో ఆదుకునే వాళ్ళే దేవుళ్ళు. ఆపత్కాలంలో తక్షణమే స్పందించి సొంత ఖర్చులతో వెచ్చించి ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇన్నిసార్లు జరుగుతున్నా కూడా స్పందించకపోవడము, తూతూ మంత్రంగా రావడము, పనిచేసిపోవడం జరిగింది. ఇప్పటి వరకు బాధితులకు ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కోరినా కూడా ₹1 కూడా ఆర్థిక సాయం అందించలేదు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎంఎస్ సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎంఎస్ రావు మనవడు రోహిత్ రావు నగరంలోని టీజీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు ఎంఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తెలంగాణ కోసం ఎంతగానో పోరాడి ఎంతో మందిని ఉద్యమకారులుగా మలిచిన వ్యక్తి ఎంఎస్ రావు అని కొనియాడారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో పార్టీలో అనేక పదవులను చేపట్టి పార్టీని ఎంతగానో అభివృద్ధి పరిచిన మహానేత సేవలు మరవలేనివని కొనియాడారు. మహానేత విగ్రహాన్ని కరీంనగరంలోని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన చెప్పారు. అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి ఆర్టీసీ వర్క్ షాపును త్వరలోనే ఎంఎస్ రావు పేరును నామకరణం చేయనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నేత ఎంఎస్ రావు మనవడు రోహిత్ రావు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఒక గొప్ప నాయకుడు, చిరస్మరణీయంగా ఎల్లవేళలా ప్రజల హృదయాల్లో ఉన్న వ్యక్తి సత్యనారాయణరావు గారు. ఈ యొక్క కరీంనగర్ పట్టణానికే కాకుండా దేశానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఒక ఉత్తమమైన పార్లమెంటేరియన్గా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా వివిధ హోదాలలో పనిచేసి ఆ హోదాలకు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్ను అన్ని విధాల అభివృద్ధిలో నడిపించినటువంటి వ్యక్తి సత్యనారాయణరావు గారు. కాబట్టి కరీంనగర్ ఉన్నంత మట్టుకు, ఈ యొక్క సూర్యచంద్రుడు ఉన్నంత మట్టుకు కరీంనగర్ ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ తప్పకుండా సత్యనారాయణరావును గుర్తుపెట్టుకుంటుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, మంత్రిగా, మరి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నో పదవులు అధిరోహించి ప్రజా జీవితంలో నిరాడంబర జీవితం గడిపినటువంటి ఎం సత్యనారాయణరావు గారి 91వ జన్మదినం సందర్భంగా, వారి జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు ఘనంగా జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా వారు ఇందిరాగాంధీ గారికి సన్నిహితులుగా ఉండి, ఆనాడు ఏఐసి జనరల్ సెక్రటరీగా ఉండి, తదనంతరం ఎన్నో పదవులు అలంకరించినప్పటికీ కూడా మరి వారు ముక్కుసూటిగా, అదేవిధంగా నిరాడంబరంగా వారి జీవితం గడిచింది. ఈరోజు డిసిసి ఆఫీస్తో పాటు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ గొప్ప నాయకుడిని స్మరించుకుంటూ చాలామంది నాయకులను తయారు చేసిన గొప్ప నాయకుడు ఎంఎస్ఆర్. అందులో భాగంగా నేను ఒక వారి శిష్యుడిగా, ప్రభాకర్ ఒక శిష్యుడిగా, చెంజాల శంకర్ అని ఒక శిష్యుడిగా చాలామంది ఆయన
మాకు రాజకీయంగా లబ్ధి చేకూర్చడమే కాక మేము నాయకులుగా ఎదగడానికి ముఖ్య పాత్ర పోషించి సిరిసిల్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముస్తాబు మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా ఉల్లాసాన్ని కలిగిస్తాయని, నేటి కాలంలో యువత ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటుగా క్రీడలు కూడా ఎంతో దోహదపడతాయని వారన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి మొదటి బహుమతి 3,000 రూపాయలు, 333 రెండవ బహుమతిగా 666 రూపాయలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు శీలా ప్రశాంత్ భాను, సత్యం గౌడ్, తాళ్ల విజయ్, స్వామి గౌడ్, రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల యువత తదితరులు పాల్గొన్నారు. మరి యువకులంతా ఫోన్లకు టీవీలకు అడాప్ట్ కాకుండా మరి విద్యా ఆలయాలకు సెలవు ఉంది కాబట్టి మరి శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. మరి యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి మరి ఈ ఆట ఆడిపించాలనే ఉద్దేశంతో మరి యువతను ప్రోత్సహిస్తున్నాం. మరి యువకులకు ఫస్ట్ ప్రైజ్గా 3,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా మరి 1,600 రూపాయలను కేటాయించాం. మరి ఇతరత్ర నైపుణ్యత చూపించిన వాళ్ళకు కూడా వివిధ రకాల బహుమతులు కూడా అందిస్తాం. మరి చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో మరి మండలంలో మరి లాస్ట్ టైం కూడా సీఎం కప్లో కూడా మేము చాలా ప్రోత్సహించాం. మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఉద్దేశంతో మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి బహుజన సమాజ్వాదీ పార్టీ నేత, భావి భారత ప్రధాని బెహన్ కుమారి మాయావతి జన్మదినాన్ని ఆ పార్టీ నేతలు, నాయకులు నగరంలోని తెలంగాణ చౌక్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు మాయావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నల్లాల శ్రీనివాసం మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానంలో మార్పు రావాలని కోరుతూ నిరంతర కృషిని అందించారన్నారు. దేశంలో కొనసాగుతున్న మనువాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడి రాజ్యాంగ రక్షణకు కవచంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువెత్తు సాక్ష్యంగా నిలిపిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ దాని అనుబంధ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పి దాన్ని తమ తీవ్రంగా పార్టీ అడ్డుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాద పార్టీలన్నిటికీ కూడా తట్టుకొని బహుజన్ సమాజ్ పార్టీని నాయకత్వం వహిస్తున్నటువంటి బెహన్ కుమారి మాయావతి గారికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఉన్నదంటే బహుజన్ సమాజ్ పార్టీ. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఉక్కు మహిళ బెహన్ కుమారి మాయావతి గారు ఈ జన్మదినం సందర్భంగా ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఈ భారతదేశానికి కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తాము. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కూడా ఏదైతే బలహీన వర్గాలలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా రేపు రాజ్యాధికారం రావాలంటే రాజ్యాధికారంతో మనందరి హక్కులు కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మాయావతి గారు అని చెప్పి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యం లోపల మాయావతి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి బెహన్ కుమారి మాయావతి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే మరి బెహన్ కుమారి మాయావతి గారు మొట్టమొదటిసారిగా 38 మంది ఎంపీల మద్దతును తెలియజేస్తూ మరి
లెటరు అంటే ఒక లేఖను అందించినటువంటి నాయకురాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే దానికి ప్రధానమైనటువంటి కారకురాలు బెహన్ కుమారి మాయావతి గారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి అంతేకాకుండా ఈరోజు దేశం లోపల ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించి, మత మైనారిటీలకు సంబంధించి, షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి మరి అన్ని వర్గాల ప్రజలకు, అగ్రకులాలలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకు కూడా నాయకత్వం వహిస్తూ ఈరోజు పేద ధనిక అనేటువంటి తారతమ్యాన్ని గుర్తించి మరి పేద వర్గాల అభ్యున్నతి కొరకు నిరంతరము పోరాటం చేస్తున్నటువంటి నాయకురాలు మరి బెహన్ కుమారి మాయావతి గారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తీగలకుంటపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రసాకసి తాడుగుంజుడు పోటీలను గ్రామస్తులు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలనే లక్ష్యంతో రసాకసి పోటీని గ్రామంలోని ఏర్పాటు చేసినట్లుగా పలువురు పేర్కొన్నారు. క్రీడలు స్వభావాన్ని అలాగే స్నేహభావాన్ని పెంపొందిస్తారని, మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని వారు అన్నారు. పోటీలలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవ్వా కిషన్ రెడ్డి, ఇట్టిరెడ్డి నరసింహారెడ్డి, మేకల చంద్రశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి, శెట్టి సుధాకర్, తడకల రాజిరెడ్డి, పెరుగు నరేందర్ రెడ్డి, ముంజా గోపి, వట్టిపల్లి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయమని బతిమాలినా కూడా ఎవరూ స్పందించని ఈ రోజుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ అడగకుండానే బడుగు బలహీన వర్గాలకు ఇతోధిక సహాయం అందిస్తూ పేదల హృదయాల్లో నిలిచిపోతున్న ఖాదిమానే మిల్లత్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు నగరంలోని ఎంతో పేద మందిని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చలికాలం సందర్భంగా వారికి ఉచితంగా దుప్పట్లు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 33 సంవత్సరాలు ఈ స్వచ్ఛంద సంస్థ పేదలకు అనేక సేవలు అందిస్తూ వారి యొక్క పాలిట కల్పతరువుగా నిలవటం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ముందుకు పోతున్న ఖాదిమానే మిల్లత్ సంస్థను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. తన వంతుగా సహాయంగా 50,000 రూపాయల విరాళాన్ని మల్లేశం అందించి ఈ సందర్భంగా ఉదారతను చాటుకున్నారు. సంస్థ నిర్వాహకులు సమత్ నవాబు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా తాము ఈ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నామని, ఈ సంస్థ ద్వారా ఎంతో మంది పేదలకు పెన్షన్ సౌకర్యంతో పాటుగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. అవసరమైతే తమ వ్యాపారానికి తమ బ్యాంకు నుండి రుణ సదుపాయాన్ని కూడా అందించనున్నట్లుగా ఆయన చెప్పారు. అనంతరం సంస్థ నిర్వాహకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఘనంగా ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా గొప్ప హృదయంతో, ఎందుకంటే ఈ రోజుల్లో ఆనాడు చెప్పారు పెద్దలు, 100 మందికి సహాయం చేసే కన్నా కనీసం ఒక్కరికన్నా సహాయం చేయు అనేసి. ఆ విధంగా ఈ యొక్క నేను వీళ్ళ యొక్క సేవలు చాలా స్ఫూర్తిదాయకం. మనందరం కూడా వీళ్ళు ఏ విధంగానైతే చేస్తున్నారో ఆ విధంగా వీళ్లకు తోడ్పాటుగా ఉండడం కావచ్చు, లేదంటే మనకు తోచినంత సహాయాన్ని ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు చేస్తే బాగుంటుంది, పేద మహిళలకు, పేదవారికి చేస్తే బాగుంటుందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేగాక సీఎం గారు రేవంత్ అన్న నాయకత్వంలో ఈ యొక్క సంస్థ ద్వారా పేద మహిళలు ఎవరైతే ప్రభుత్వం నుంచి పొందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఏవైనా కూడా పొందాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ కూడా అందే విధంగా చూడాల్సిందిగా. విడో పెన్షన్ ఉన్నది, 105 విడోస్కు పెన్షన్ ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా చనిపోయినచో ఎన్నోన్ కానీ నోన్ కానీ సివిల్ హాస్పిటల్ మరియు మున్సిపల్ మరి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకు అంత్యక్రియ చేయడానికి డబ్బులు లేకుంటే మా ఆర్గనైజేషన్ ద్వారా చెప్తాం. దాని ద్వారా మనకు బైపాస్లో 4 acres ల్యాండ్ గిరవేయాడికి ఇచ్చారు. కోవిడ్ అప్పుడు దాదాపు 340 డెడ్ బాడీ మనం వాళ్ళకు సేవ చేసినాం, వాళ్ళకు హెల్ప్ చేసినాం. అదేవిధంగా అప్ టు 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కానీ పిల్లలు కానీ వాళ్ళకు కూడా మనకు నోట్ బుక్స్ గిట్లా ఇస్తాం. ఎవరైనా హాస్పిటల్లో చూపించినచో వాళ్ళకు గోళీల మందులు కూడా ఇస్తాం. టైలరింగ్ ట్రైనింగ్ నడుస్తుంది. జైల్లో ఎవరైనా ఉండి వాళ్ళు ఫైన్ కట్టనొచ్చో జైలర్ గారు మాకు ఫోన్ చేస్తారు. ఆ ఫైన్ కూడా మనం వాళ్ళకి కట్టి వాళ్ళకు కొద్దిగా కౌన్సిలింగ్ చేసి బయటికి తీసుకొస్తాం.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం గంగారం గ్రామంలోని శ్రీ గరుడ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన ఈర్ల భాగ్య సమ్మయ్య కుమారుడు ఈర్ల రాజ్ కుమార్ ఏఈఈ ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా తన మొదటి వేతనం 50,670 రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నానని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రాజ్ కుమార్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు వాసాల మర్రి సత్యనారాయణ శర్మ, పురోహితులు నిట్టూరి అంబరీష్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు ఈర్ల ఓదేలు, కమిటీ సభ్యులు వీరగోని రమేష్ గౌడ్, విట్టం సంపత్తు, దామా రవి, మల్లేష్, శంకరు తదితరులు ఉన్నారు. గరుడాంజనేయ స్వామి సన్నిధానంలో మకర సంక్రాంతి పర్వకాల సందర్భంగా శాశ్వత చందాదారునిగా దేవాలయ అభివృద్ధి కొరకు ఈర్ల రాజకుమారు శాశ్వతంగా 50,670 రూపాయలు ఈ యొక్క గరుడాంజనేయ స్వామి దేవాలయానికి కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ్ళ శ్రీ గరుడాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము. కావున మిగతా భక్తులు ఎవరైనా కూడా 10,016 రూపాయలు ఇచ్చినట్టయితే మీ యొక్క పేర్లను శిలాఫలకాలపైన చెక్కించి ఆ యొక్క శాశ్వతంగా దేవాలయ ఆవరణలో పెట్టడం జరుగుతుంది. 25,016, 50,016, 1,16,000 రూపాయలు ఇప్పటి నుండి ఎవరైతే ఇస్తారో. కరీంనగర్ జెడ్పీ క్వార్టర్స్లోని గల హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి మకర జ్యోతి సందర్భంగా శ్రీ అఖిల అయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ గడప నాగరాజు గురుస్వామి సహకారంతో మంగళంపల్లి రాజేశ్వర శర్మ మరియు డెంగరి చాణక్య ఆధ్వర్యంలో ఉదయం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదానము మరియు సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాముల భజనలతోటి మహాపడి పూజ నిర్వహించారు మరియు అయ్యప్ప భక్తులకు అల్పాహార వితరణ చేశారు. సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందపతి భక్త మండలి ఆధ్వర్యంలో మహిళల కోలాటాలతోటి అయ్యప్ప స్వామి ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలోని మహాపాదయాత్ర గడప నాగరాజు గురుస్వామి విజయ దంపతులతో పాటు డి సంపత్ కుమారు, రుద్రాక్ష, కృష్ణ, బండారి, శ్రావణ్ గురుస్వామి, గడప కోటేష్, గడప పూర్ణ, వేముల విష్ణుమూర్తి, పద్మ, లింగంపల్లి సత్యనారాయణ, దాడి సంపత్ కుమారు గురుస్వామి, అన్నాడు మల్లికార్జున రెడ్డి, పూజారులు మూర్తి అయ్యగారు, శ్రీనివాస్ అయ్యగారు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణం 4వ డివిజన్లోని ఎంఐఎం కార్పొరేటర్ నూజత్ అలీ ఆధ్వర్యంలోని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారిని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్లో పాల్గొన్న వారందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ఎంఐఎం నాయకులు అలీ మాట్లాడుతూ డివిజన్లోని కుల మతాలకు అతీతంగా అందరూ ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 4వ డివిజన్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వాడ మహిళామణులు ఎక్కువ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మళ్ళీ ఇందులో ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అందరూ చాలా బాగా చేశారు. కాకపోయినా అలా సెలెక్షన్ చేసిన కొంచెం మనం కూడా చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ నా తరఫున ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు. మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగర మేయర్ క్యాంపు కార్యాలయంలోని డివిజన్లోని చిన్నారులకు పతంగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదర్శ యువజన సంఘం సభ్యులు బాలు మరియు నరేందర్ ఇతర సంఘ సభ్యులు ఆధ్వర్యంలోని పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సునీల్ రావు హాజరై అక్కడికి వచ్చిన చిన్నారులందరికీ పతంగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని, సంక్రాంతి పండుగ అంటే పతంగులు ఎగరవేయటం అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుందని ఈ సందర్భంగా డివిజన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై చిన్న పిల్లలకు పతంగులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పతంగులు తీసుకున్న చిన్నారులు సంతోషంతో ఎగిరి గంతేశారన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సంతోషంతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా నగర ప్రజలకు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి పిల్లలందరూ కూడా సంతోషంగా మరి పతంగులు ఎగరేయాలి. సంక్రాంతి అంటే సాంప్రదాయం కాబట్టి పతంగుల పండుగ అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి దాన్ని పురస్కరించి ఈరోజు మా మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద మా ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు బాలు కానీ నరేందర్ కానీ మరి మిగతా సభ్యులందరూ కలిసి మరి పిల్లలకు ఈరోజు పతంగులు అదేవిధంగా మాంజాను పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది పిల్లలు ఉత్సాహంగా వచ్చి మరి పతంగులు తీసుకొని మరి మాంజా తీసుకొని వారి ముఖంలో సంతోషం చూస్తుంటే పండుగ కనిపిస్తూ ఉన్నది. నిజంగానే ఇదే ప్రతి ఒక్క పండుగ కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకున్నప్పుడే మరి పండుగల యొక్క అర్థం ఉంటుంది కాబట్టి మరి నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా అదేవిధంగా పండుగ వాతావరణం నెలకొన్నది. ఆలయాల వద్ద పండుగ శోభ, అదేవిధంగా నిన్న భోగి మంటలు కావచ్చు, ఈరోజు సంక్రాంతి ముగ్గులు కావచ్చు, రేపు కనుమ కావచ్చు, ఈ 3 రోజులు కూడా నగరంలో ఎటు చూసినా పండుగ వాతావరణం కనబడుతుంది. కాబట్టి మరి ఇదే విధంగా పండుగను అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని మరి కరీంనగర్ నగర ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మరి వరకు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పేసి అని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ నెల 24వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరమ్మతులు స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని నగరపాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా బుధవారం రోజు కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులతో కలిసి హౌసింగ్ బోర్డులో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించబోయే సభ కోసం స్థల పరిశీలన చేశారు. అనంతరం సభ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లోని పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించామని తెలిపారు. స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ పార్కు, అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్, ప్రభుత్వ పాఠశాలలో క్లాస్ రూమ్స్ మరియు పాఠశాల ఆధునీకరణ, హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలలో ప్రయోగాత్మకంగా పూర్తి చేసిన 24/7 వాటర్ సప్లై ప్రాజెక్టును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టా, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించుకుని 24వ తేదీన సంబంధిత ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల పద్మప్రకాష్, డిఈ ఓం ప్రకాష్, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని మాజీ దివంగత ఎంఎస్ రావు ఘనంగా జన్మదిన వేడుకలు, చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర రాష్ట్ర మంత్రులతో ప్రారంభోత్సవాలు, ప్రగతిలో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తామన్న మేయర్ సునీల్ రావు. అభాగ్యుల పాలిట కల్పతరువైన ఖాదీమానే మిల్లత్ అనే స్వచ్ఛంద సంస్థ వితంతువులు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తూ హక్కున చేర్చుకుంటున్న నిర్వాహకులు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.
ఉమేష్